నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ శృతి గారు. మేడంతో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. నమస్తే. జనరల్‌గా క్యాన్సర్ అంటేనే చాలా భయంకరమైన వ్యాధి అని చాలా మంది వణికిపోతూ ఉంటారు. అవును. బేసిక్‌గా దానికి ట్రీట్మెంట్స్ లేవు అని. కానీ క్యాన్సర్‌ని మనం ముందుగానే గుర్తించలేమంటారా? ఏమన్నా సింప్టమ్స్ బట్టి మనం ఎలా గుర్తించొచ్చు? ఎర్లీ స్టేజెస్‌లో ఎలా డయాగ్నోస్ చేయొచ్చంటారు? ఈ మధ్య కాలంలో క్యాన్సరస్ కండిషన్ అనేది మన ఇండియాలో క్రమేణా పెరుగుతూ వస్తూ ఉంది. సో, ఈ క్యాన్సర్ అనేది మన మెయిన్‌గా లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటారు. ఓకేనా? ఓకే. సో, ఇది వెస్టర్నైజ్డ్ కంట్రీస్‌లలో 90% క్యాన్సరస్ కండిషన్ అనేది ఉండడం ద్వారా అక్కడ ప్రికాషియస్ మెజర్‌మెంట్స్ ఎలా తీసుకోవాలి, ఎర్లీగా ఎలా డిటెక్ట్ చేయాలి అనేది అక్కడ ఒక ప్రోటోకాల్ అనేది ఉంటుంది. బట్ ఓకే. ఇక్కడ ఇండియాకొచ్చేసరికి 80% వరకి మనకి అదర్ డిసీజెస్ ఉంటాయి మేజర్‌గా. హ్మ్. ఈ 20% ఆఫ్ క్యాన్సరస్ కండిషన్ అనేది ఇప్పుడిప్పుడుగా డెవలప్ అవుతూ వస్తుంది. ఓకే. అంటే క్రమేణా పెరుగుతూ వస్తుంది. హ్మ్. జనరల్‌గా మనం ఒక 10, 15 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే ఓకే. ఏజ్డ్ పీపుల్‌లో వస్తుంది. అసోసియేటెడ్ డిసీజెస్ యెస్. ఉంటుంది. యెస్. ఫ్యామిలీ హిస్టరీ అంటే జన్యు పరంగా యెస్. డీఎన్ఏ రిలేటెడ్‌గా ఉంటే వస్తుంది. సో, కొన్ని అలవాట్లు ఉంటే వస్తాయి అనేది మనం చూసుకున్నాం. కానీ ఇప్పుడు ఏంటంటే మనం గర్భంలో ఉన్నప్పటి నుంచే క్యాన్సరస్ కండిషన్ అనేది డెవలప్ అవుతూనే అంటే మన వస్తుంది. బాడీలో క్యాన్సరస్ సెల్స్ అనేవి ఉంటాయి కానీ అవి ఎప్పుడు డెవలప్ అవుతాయి? ఎప్పుడు మెచ్యూర్ అవుతాయి? ముందుగానే మనం డిటెక్ట్ చేయలేమంటారా? ఆ సింప్టమ్స్ వల్ల మనం గుర్తించలేమా? సో, జనరల్‌గా సెల్ డివిజన్స్ అంటారు. క్యాన్సరస్ కండిషన్ ఎందుకు వస్తుందంటే అబ్నార్మల్‌గా ఒక సెల్ అనేది 2గా డివైడ్ అవ్వాలి. 2-4, 4-8, 8-16 అట్లా డివైడ్ అవుతూ రావాలి. బట్ కొన్ని అబ్నార్మల్ కండిషన్స్‌లలో ఏమవుతుంది అనంటే ఆ సెల్స్ అనేది మల్టిప్లై అయిపోతూ ఉంటుంది. కణ విభజన అనేది పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. అనార్మలస్‌గా పెరుగుతూ వస్తూ ఉంటుంది. యెస్. సో, అలాంటి కండిషన్స్‌నే కణితి, ట్యూమర్స్, క్యాన్సరస్ కండిషన్స్ అంటారు. సో, బాడీలో ఎక్కడెక్కడైతే ఉంటుందో వాటిని ఆ యొక్క డిసీజెస్‌గా మనం ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు. మేజర్‌గా మనకేంటంటే ఫీమేల్స్‌లో చూసుకుంటున్నట్టయితే యెస్. బ్రెస్ట్ క్యాన్సర్స్ అంటారు. అవి. ఇది చాలా వరకు చూస్తూ ఉంటాము. అవును. ఫీమేల్స్‌లలో మోస్ట్ కామన్ క్యాన్సర్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్. ఇంకోటి యుటరైన్ క్యాన్సర్ అది కూడా. యూట్రస్ క్యాన్సర్ అంటారు, ఓవేరియన్ క్యాన్సర్స్ హ్మ్. అంటారు, ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ అంటారు. సో, చాలా రకాలుగా ఉంటుంది. బట్ బ్రెస్ట్ ఈజ్ మోస్ట్ కామన్ కండిషన్ ఫర్ ది క్యాన్సరస్ కండిషన్స్ హ్మ్. అంటారు. సో, ఎలా మనం డిటెక్ట్ చేయాలి అనంటే ఒక 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్, ఒక 30-40 ఇయర్స్ ఆఫ్ ఏజ్ క్రాస్ అయ్యాక ఎవ్రీ 3 ఇయర్స్‌కి ఒకసారి లేదంటే ఎవ్రీ ఒక 5 ఇయర్స్‌కి ఒకసారి మ్యామోగ్రఫీ అంటారు. హ్మ్. సో, ఇది ఏంటంటే మన బ్రెస్ట్ యొక్క పాథలాజికల్ చేంజెస్ ఎలా అవుతుంది? సో, వాటిలో టిష్యూ చేంజెస్ ఏమైనా ఉన్నాయా? సో, ఇవన్నీ తెలుసుకోవడానికి మ్యామోగ్రఫీ అనేది మనకి అందుబాటులో ఉంది ఆ ప్రస్తుతానికి. డయాగ్నోస్టిక్ టెస్ట్ అయితే మనకు అందుబాటులో ఉంది. ఉంది. ఓకే. సో, ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే. కొంతమంది ఏంటంటే లైక్ బ్రెస్ట్‌లో గడ్డల్లాగా ఉన్నా, లేదంటే ఓకే. వాటర్ లాగా కారుతూ వస్తున్నా, స్వెల్లింగ్ హ్మ్. ఉన్నా, రెడ్‌నెస్ ఉన్నా ఓకే. పట్టించుకోరు. హ్మ్. జనరల్‌గా ఒక 2, 3 డేస్‌లో తగ్గిపోతుంది అనేసి హ్మ్. వదిలేస్తూ ఉంటారు. యెస్. బట్ అది లైక్ ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ సింప్టమ్స్ అంటారు. హ్మ్. సో, ఆ డిసీజ్‌ని మనకి రాబోయే ముందు చూపించే కొన్ని లక్షణాలు. హ్మ్. సో, అలాంటి స్టేజెస్‌లలో మనం వైద్యులని సంప్రదించినట్టయితే కొన్ని ప్రాపర్ ఇన్వెస్టిగేషన్స్ ద్వారా మేజర్‌గా అయితే మ్యామోగ్రఫీ. హ్మ్. సో, ఇలాంటి కండిషన్స్ ద్వారా మనం క్యాన్సరస్ కండిషన్స్‌ని డిటెక్ట్ చేసేసి దానికి తగ్గట్టుగా ప్రికాషనరీ మెజర్‌మెంట్స్ అంటే వన్స్ వచ్చింది అనంటే కీమోథెరపీ అవైలబుల్ ఉంది. రేడియోథెరపీ అవైలబుల్ ఉంది. ఓకే. అలాగే కొన్ని రకాల మెడికేషన్స్ లైక్ సింప్టమ్స్ బట్టి మనకి లైక్ వేరియస్ మెడికేషన్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో, ఓకే. అవి తీసుకొని కొంతవరకు ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్‌ని రెడ్యూస్ చేసుకోవచ్చు. ఓకే. కాదండి, ఇప్పుడు మనం ఆహారంలో కూడా మనం హ్మ్. తీసుకునేవన్నీ కల్తీ అయిపోయినాయి ఈ అవును. రోజుల్లో. సో, అవును. ఎవ్రీథింగ్ పొల్యూషన్ వల్ల కావచ్చు, మన అవును. లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కావచ్చు. హ్మ్. మనం ఆహారం విషయంకొస్తే యాంటీ క్యాన్సర్ ఫుడ్స్ ఏమన్నా ఉన్నాయంటారా? సో, అవి న్యూట్రిషన్ పరంగా కూడా మనం కొంతవరకన్నా కరెక్ట్ చేసుకోవచ్చు కదా! సో, జనరల్‌గా మనం లైఫ్ స్టైల్ చేంజెస్‌లలో మెయిన్‌గా తీసుకున్నట్టయితే డైట్. హ్మ్. డైట్‌లో వచ్చేసేసి కొన్ని రకాల ఆల్కహాలిక్ కంటెంట్ ఫుడ్స్ లైక్ కెఫైన్స్ అవ్వచ్చు. కాఫీస్ ఎక్కువగా తాగుతూ ఉంటారు. కాఫీ అడిక్టెడ్ ఉంటారు. హ్మ్. సో, అలాంటివి అవాయిడ్ చేయడము. ఓకే. అంటే డైలీ ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే కాఫీ తాగుతారు చాలా అవును. మంది. సో, అది కూడా అలాంటివి రాంగేనంటారా? ఎర్లీ మార్నింగ్ అనేది బెస్టే. హ్మ్. ఎందుకంటే అది కెఫైన్ కాబట్టి
ఇమ్మీడియట్ స్టిమ్యులెంట్ అంటారు. ఎస్. స్టిమ్యులెంట్. సో, అది తీసుకోవడం ద్వారా ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. అంటే మార్నింగ్ వేళలో సింగిల్ టైమ్. బట్ అలాగే మల్టిపుల్ టైమ్స్ అడిక్టెడ్ పర్సన్స్ ఉంటారు కదా! వాళ్ళు మాత్రం అవాయిడ్ చేయాలి చాలా వరకి. ఓకే. అండ్ అలాగే కొన్ని లైక్ క్యాన్సరస్ ఏజెంట్స్ అంటారు. పొల్యూషన్‌లో గూడా ఉంది. ఇప్పుడు క్లోరోఫ్లోరో కార్బన్స్ ఉంటాయి. పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ ఇప్పుడు మనకి హైదరాబాద్‌లో చూసుకుంటున్నట్టయితే చాలా వరకి ట్రాఫిక్ పొల్యూషన్స్ ఉంటాయి. ఎస్. సో, కార్బన్ మోనాక్సైడ్ రావడము. సో, వాటి ద్వారా అవును. కూడా మనం లంగ్స్ పీల్చుకుంటాయి. అంటే అవును. మనం ప్యాసివ్ పాసివ్‌గా అయినా కూడా ఇన్హేలర్ అయిపోతున్నాం. ఇన్హేల్ అవుతూ ఉంటుంది. సో, కొన్ని కార్సినోజెనిక్ ఏజెంట్స్ అనేది మనకి గెయిన్ అంటే ఇంటర్నల్‌గా పీల్చేస్తూ ఉంటాము. సో, మనకి ఇంకా షుగర్స్ హై ఫ్యాట్ కంటెంట్ ఫుడ్స్ కానీ, హై షుగర్ హై కొలెస్ట్రాల్ ఏదైనా కూడా అతిగా తినకూడదు. సో, అలాంటివి అవాయిడ్ చేయాలి. మేజర్‌గా అయితే పపాయ. పపాయలో ఏంటంటే క్యాన్సరస్‌ని ప్రివెంట్ చేసే కొన్ని గుణాలుంటాయి. సో, అది మనం డైలీ ఒక 100 గ్రామ్స్ అలా తీసుకుంటూ ఉంటే మనకి చాలా కూడా ఈ ఏవైతే హెరిడిటరీ వైస్‌గా ఉంటారో లైక్ క్యాన్సరస్ కండిషన్స్ ఓకే. అంటే ఫ్యామిలీ హిస్టరీలో ఉంది. అంటే మదర్‌కి యూట్రైన్ క్యాన్సర్ ఉండొచ్చు. వచ్చేసరికి ఈ బాబుకొచ్చేసరికి లంగ్స్ క్యాన్సర్ కావచ్చు. లేదంటే ప్రోస్టేట్ Prostate cancer. క్యాన్సర్ కావచ్చు. అదర్ పేగులలో క్యాన్సర్ కావచ్చు. రావడానికి అవకాశం ఉంటుంది. అంటే మా మదర్‌కి అలా ఉంది నాకొస్తుందా? నాకు రాదు కదా! అంటే లేడీస్‌కే వస్తుంది యెస్. కదా! అని అంటే ఆ కండిషన్ మళ్ళీ మెన్స్‌లో ట్రాన్స్‌ఫర్ అవ్వదు యూట్రస్ కదా! రాదు యూట్రస్ కదా! రాదు కదా! సో, అందుకని డౌట్ పడొచ్చు. డౌట్ పడొచ్చు. కానీ వన్స్ ఫ్యామిలీలో హెరిడిటరీ వైస్‌గా క్యాన్సరస్ కండిషన్ ఉంది అనంటే అది ఎనీ కైండ్ మన హ్యాబిట్స్‌ని బట్టి స్మోకర్స్ ఉంటారు. మనం స్మోక్ ఎక్కువగా చూస్తుంటాం. పొగాకుకి ఎక్కువ హ్యాబిట్ అంటే తీసుకోవడం ఇంటేక్ అవును. అలాగే పీల్చడంలో. సో, ఇందులో ఆల్మోస్ట్ ఒక 80 కార్సినోజెనిక్ ఏజెంట్స్ అనేవి ఉంటాయి. తెలియక అందరూ తీసుకుంటూ ఉంటారు. అడిక్ట్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడున్న లైఫ్ స్టైల్ స్ట్రెస్ Yes. ఫ్యాక్టర్స్‌కి అదొక రిలీఫ్ అనుకుంటారు. బట్ దాని నుంచి ఆల్మోస్ట్ 80 క్యాన్సరస్ కండిషన్స్ ఏజెంట్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా మనకి క్యాన్సరస్‌కి ప్రోన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అవకాశం ఉంటుంది. లైక్ లంగ్ క్యాన్సర్ అవ్వచ్చు. అలా రావడానికి అవకాశం ఉంటుంది. వాటిని పోస్ట్‌పోన్ చేసుకోవాలి. ప్రికాషనరీ మెజర్‌మెంట్స్ తీసుకోవాలి అనంటే మనకి మెయిన్ బెస్ట్ థింగ్ వచ్చేసేసి పపాయ. పపాయలో యాంటీ క్యాన్సరస్ కండిషన్స్ అనేది ఎక్కువగా ఉంటది. కాబట్టి డైలీ మీకు కుదిరినప్పుడల్లా మనం ఒక 100 గ్రామ్స్ ఆఫ్ పపాయ తీసుకుంటే చాలా మంచిది. అలాగే ఫ్రెష్ ఫుడ్స్ ఏవైనా కూడా స్టోర్డ్ ఓకే. ప్యాకెట్ ఫుడ్స్ ఇలాంటివి తీసుకోవడాన్ని అవాయిడ్ చేయాలి. పీనట్స్, Yes. ఓట్స్ అలాగే మేజర్‌గా ఏంటంటే సీజనల్‌గా దొరికే ఫ్రూట్స్. మరి ఓట్స్ కూడా ప్యాక్డ్ ఫుడ్డే కదండీ! ఓట్స్ అంటే న్యాచురల్ ఫార్మ్‌లో తీసుకున్నది ఏం కాదు. దాంట్లో మనం స్టోరేజ్ తీసుకుంది ఉంటుంది కదా! సో, Yes. అలాంటివి అవాయిడ్ చేయాలి. అందులో నట్స్ ఇప్పుడు ఉన్న దాంట్లో చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఓట్స్ అనేది ప్యాకెట్ ఫుడ్ లాగానే దొరుకుతుంది. సమ్ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తేనే కదా ఎక్కువ రోజులు లాంగ్ స్టే ఉండేది. అవును. సో, మనం దాన్ని న్యాచురల్ వేలో కన్వర్ట్ చేసుకునేలాగా తీసుకుంటే తీసుకునేది మంత్లీ అయినా కూడా కొంచెం క్వాలిటీ వైస్‌గా మెయింటైన్ చేస్తూ వస్తూ ఉంటే బెటర్. ఈ స్టోర్డ్ ఫుడ్ తీసుకుంటే ఏమవుతుంది అనంటే మ్యానుఫ్యాక్చర్ డేట్ అండ్ ఎండ్ డేట్ ఎక్స్‌పైరీ అనేది డేట్. యెస్. డిఫరెంట్‌గా ఉంటది. సో, ఏమవుతుంది అనంటే ఇంతకాలం ప్రొలాంగ్ అయ్యే కొద్దీ ఇంటర్నల్‌గా ఫంగస్ ఫార్మ్ అవ్వడానికి అవకాశం ఉంటది. అంటే ఇంకా టైం ఉంది కదా! ఇంకొక 1 మంత్ ఉంది. ఇంకొక 2 డేస్ ఉంది. తింటే అయిపోతుంది కదా! అనేసి తింటూ ఉంటారు. సో, అలా తినడం వల్ల ఏమవుతుంది అనంటే కొన్ని ఫంగస్ ఈ మెటీరియల్స్ వల్ల ఇంటర్నల్‌గా కార్సినోజెనిక్ ఏజెంట్స్ అనేది ఫ్యామిలీ హెరిడిటరీ టెండెన్సీ ఉన్న వాళ్ళలో ఇంకా పెరగడం అనేది జరుగుతుంది. సో, అలాంటి ఫుడ్స్‌ని అవాయిడ్ చేసుకోవాలి. అండ్ ఓకే. ఏదైనా కూడా న్యాచురల్ వే ఆఫ్ ఫుడ్స్‌ని తీసుకోవాలి. హై షుగర్స్, హై ఫ్యాట్ ఫుడ్స్ వీటన్నింటిని అవాయిడ్ చేయాలి. అలాగే రెడ్ మీట్‌ని కూడా అవాయిడ్ చేస్తే బెటర్. వెరీ నైస్ శృతి గారు. చాలా చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అసలు క్యాన్సరస్ కండిషన్స్ ఎలా ఉంటాయి, ముఖ్యంగా ఆడవాళ్ళలో ఎలాంటి క్యాన్సర్స్ చూస్తూ ఉంటాము, అండ్ పపాయ గురించి చాలా ప్రాముఖ్యత ఉంది. యాంటీ క్యాన్సర్ ఫుడ్‌గా ఇది మనం తీసుకోవచ్చు. దీన్ని రెగ్యులర్‌గా మన డైట్‌లో ఇంకార్పొరేట్ చేసుకుంటే చాలా మంచిదని చాలా క్లియర్‌గా చెప్పినందుకు థాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. థాంక్ యూ.